అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దివి నుండి భూమికి దిగివచ్చిన దేవతామూర్తులు నిజంగా ఇక్కడ కొలువై ఉన్నారా అన్నంత అద్భుతంగా ఉంది. మన హైదరాబాద్లో మనకు అతి చేరువలో ఇంత అద్భుతమైన దేవాలయం ఉందని చాలా మందికి తెలియదు. సీతా సమేత భద్రాచల రామయ్యను దర్శించాలంటే భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ రామయ్యనే మన తెలంగాణలోని మన హైదరాబాద్లో ఉన్న సరూర్ నగర్కి వచ్చాడు. సరూర్ నగర్లో ఎక్కడ కొలువై ఉన్నాడో తెలుసుకుందామా? సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ జై శ్రీరామ్. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీదేవి రాజ్. ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాను. సరూర్ నగర్లోని చౌడీలో ఉన్న శ్రీ విజయ రామాలయ దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్లోని సరూర్ నగర్ దగ్గర చౌడీలో ఉన్న శ్రీ రామాలయాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. సికింద్రాబాద్ నుండి లేదా దిల్సుఖ్ నగర్ నుండి సరూర్ నగర్కి వచ్చి ఈ దివ్యాలయాన్ని దర్శించుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి 107 బస్సులు అందుబాటులో ఉంటాయి. అవి సరూర్ నగర్ వరకు వస్తాయి. సరూర్ నగర్లో గాంధీ బొమ్మ నుండి కుడివైపుకు తిరిగితే ఒక 500 మీటర్లోనే మనకు ఈ రామాలయం కనపడుతుంది. శ్రీరాముడు సకల గుణ సంపన్నుడు. ఆ స్వామి కొలుదీరిన క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో చాలా ఉన్నాయి. అందులో మరొక విశిష్ట ఆలయమే ఈ సరూర్ నగర్లో ఉన్న విజయ రామాలయ దేవాలయం. ఇంతటి అద్భుతమైన ఆలయం ఇక్కడ ఉందని చాలామందికి తెలియదు. సికింద్రాబాద్ నుండి మీరు దిల్సుఖ్ నగర్ వచ్చిన దిల్సుఖ్ నగర్ నుంచి సర్వీస్ ఆటోలు కూడా ఈ దేవాలయానికి అందుబాటులో ఉంటాయి. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. సత్ప్రవర్తన, సచ్చరిత్ర, సద్గుణాలు కలిస్తేనే శ్రీరాముడు. ఈ కారణంగానే శ్రీరాముడు తరతరాలుగా ఆదర్శ పురుషుడిగా పూజలందుకుంటున్నాడు. శ్రీరాముడు కొలువు తీరిన క్షేత్రాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అయితే ఒక విశిష్టమైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ఈ సరూర్ నగర్లో చౌడీలో ఉన్న ఈ విజయ రామాలయ దేవాలయం. ఇక దేవాలయం దగ్గరికి వచ్చేసాం. దేవాలయం విశేషాలు తెలుసుకుందామా? సీతా సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ. ఓ అపురూపమైన శ్రీరామ క్షేత్రంగా ఈ దేవాలయం భాసిల్లుతోంది. ఈ దేవాలయం బయటే పూజకు సంబంధించిన అన్ని వస్తువులు ఈ షాప్లోనే మనకు లభిస్తాయి. ఈ దేవాలయంలో హోమాలు, పూజలు, అర్చనలు, ప్రతి ఒక్కటి పూజకు కావలసిన వస్తువులన్నీ మనకి ఈ షాప్లోనే లభిస్తాయి. ఈ దేవాలయంలో దీపాలను వెలిగిస్తారు. దీపాలకు కావలసిన నూనె, వత్తులు, నెయ్యి, పువ్వులు, కొబ్బరికాయ, కర్పూరం, ప్రతి ఒక్క వస్తువు ఈ షాప్లో మనకు లభిస్తుంది. ఈ దేవాలయానికి 2 వైపులా ద్వారాలు ఉంటాయి. మనం దేవాలయం లోపలికి రాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నాటి జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు.
ఆ జమ్ము చెట్టుకే అమ్మవారి ప్రతిరూపం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ కోరికలు కోరుకొని మనము చిటిలో రాసి ఈ చెట్టుకు కడితే కోరికున్న కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం. మనం ఈ ఆలయంలోకి రాగానే మొట్టమొదట వీరభద్రయ్య స్వామిని దర్శించుకుందాం. ఈయనే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం దర్శించుకుంటుంది శ్రీ సంతాన వేణుగోపాల స్వామి విగ్రహం. రుక్మిణి సత్యభామ సమేతంగా మనకు వేణుగోపాల స్వామి ఇక్కడ దర్శనమిస్తున్నాడు. పక్కనే మనం లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకుందాం. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ వేణుగోపాల స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. శివలింగాన్ని, నందీశ్వరుణ్ణి ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఈ దేవాలయంలో శివుడిది ఉపాలయం కూడా ఉంది. ఒక్కసారి మనం ఆ శివయ్యని దర్శించుకుందాం. హరహర మహాదేవ, శంభో శంకర, మృత్యుంజయ మహాదేవ, నమో నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు తెలిసిన దేవాలయాలు ఎక్కడ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్కడికి వస్తాం, ఆ దేవాలయాన్ని కూడా అందరికీ చూపిస్తాం. ఈ దేవాలయ ప్రాంగణంలో నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చాలా విభిన్నంగా కనపడుతుంది. 2 అంతస్తుల్లో ఈ దేవాలయం ఉంటుంది. పైన మొదటి అంతస్తులో ప్రధాన ఆలయాలు దర్శనమిస్తాయి. కింద వివిధ రకాల కార్యక్రమాలు, హోమాలు చేస్తూ ఉంటారు. ఇక సీతారాముల వారిని మనం ఇప్పుడు దర్శించుకుందాం. ముందుగా ధ్వజస్తంభాన్ని మనం దర్శించుకుందాం. సీతారాముల వారికి ఎదురుగా ఆంజనేయ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక స్వామివారిని దర్శించుకుందాం. రామా ఈ దేవాలయంలో ముందుగా మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత
నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ ఈ దేవాలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి కూడా కొలువై ఉన్నాడు. ఆయన్ని ఒకసారి మనం దర్శించుకుందాం. ఈ దక్షిణామూర్తిని తలుచుకుంటే చాలండి మనకి ఎంత జ్ఞానం రావాలో. ఆయన మనకు చెప్పకుండానే మౌనం ద్వారానే చెప్తాడు. అది ఆయన గొప్పతనం. గురువులకే గురువు దక్షిణామూర్తి. చూస్తుంటే కూడా ఈ శిల్పం ఎంత అద్భుతంగా ఉంది. చాలా తక్కువగా ఉంటాయండి ఆలయాల్లో దక్షిణామూర్తి విగ్రహాలు. నిధయే సర్వ విద్యానాం దిశయే భవ యోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈ దేవాలయ ప్రాంగణంలో చండీమాత దేవాలయం కూడా ఉంది. అమ్మవారిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. అమ్మవారి వాహనం సింహం అమ్మవారికి ఎదురుగానే ఉంది. అందరి అమ్మవార్ల స్వరూపం ఈ చండీమాత అవతారం. ఎక్కడ చూసినా ఉగ్రస్వరూపంతో ఉండే అమ్మవారు ఇక్కడ ప్రసన్న వదనంలో కనిపిస్తున్నారు. ఎవరైతే అమ్మవారిని సంపూర్ణ మనసుతో ధ్యానిస్తారో ఎంత ఉగ్రస్వరూపమైన అమ్మవారైనా ప్రసన్న వదనంతో వాళ్ళకి కనిపిస్తారట. కానీ ఇక్కడ నేరుగా ప్రసన్న వదనంతోనే భక్తులని అనుగ్రహిస్తుంది ఈ తల్లి. చూడండి, అమ్మవారు 6 చేతులతో మనకు దర్శనమిస్తున్నారు. 4 చేతుల్లో ఆయుధాలు కనిపిస్తున్నాయి. 2 చేతుల్లో ఒకటి అభయ హస్తం, రెండవది పాపాలను తొలగించే హస్తం. ఈ విధంగా 6 హస్తాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. మన హైదరాబాదులో చండీమాతకి సంబంధించిన ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. కొన్ని మాత్రమే అద్భుతమైన దేవాలయం ఉంది. అందులో ఈ దేవాలయం ఒకటి. ఇది మన అదృష్టంగా భావించవచ్చు. ఈ విగ్రహాన్ని మహాబలిపురం నుంచి తీసుకువచ్చారు. ఈ దేవాలయం వాళ్ళందరూ ఆలోచించి ఎక్కడా లేని అరుదైన విగ్రహాన్ని మనం ప్రతిష్ఠిద్దామని వారు చండీమాత విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉగ్రస్వరూపం కాదు, ప్రసన్నవదనంతో ఉండే చండీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ దేవాలయ విశేషం. ఈ దేవాలయము నిజానికి రామాలయము. ఇప్పుడు 2017వ సంవత్సరం నుంచి విజయ రామాలయంగా పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇక్కడ రాముడి పక్కనే విజయ గణపతిని కూడా ప్రతిష్ఠించారు కాబట్టి ఇప్పుడు విజయ రామాలయంగా పిలుస్తున్నారు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే శ్రీరాముడి విగ్రహానికి ముందున్న ఉత్సవ విగ్రహాలు 250 సంవత్సరాల నుంచి ఉన్న ఉత్సవ విగ్రహాలు ఇవే అండి. 250 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నాయి. 2016లో ఈ ఆలయానికి పునరుద్ధరణ జరిగింది. 2017లో నిర్మాణం పూర్తయింది. అప్పుడు ప్రతిష్ఠించిన విగ్రహాలు ఆ బ్లాక్ స్టోన్ విగ్రహాలు. ఈ విగ్రహాలు మహాబలిపురం నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలు. ఇది అత్యంత అరుదైన ఆలయం. శ్రీరామచంద్రుడి ఆలయాలలో ఇది అద్భుతమైన దేవాలయం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే భద్రాచలంలో ఏ విధంగా
శ్రీరాముల చంద్రవారి స్వరూపం ఉంటుందో శ్రీరాముల వారి తొడపై సీతమ్మ కూర్చుని ఉంటుంది. అదే నమూనాలో ఇక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందుకే దీనిని రెండవ భద్రాద్రి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు కూడా అంతే ఘనంగా జరుగుతాయి. భద్రాచలం తర్వాత అదే స్థాయిలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా బహిరంగంగా ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక మహోత్సవం అంతే ఘనంగా భద్రాద్రిలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరిపిస్తారు. ఈ దేవాలయంలో హనుమన్ జయంతి, హనుమ విజయోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత. ఈ దేవాలయ ప్రాంగణంలో విజయ గణపతిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఈ స్వామివారు శ్రీరామచంద్రుల స్వామివారి పక్కనే కొలువై ఉన్నారు. ఈ స్వామివారి విగ్రహం బ్లాక్ స్టోన్లో తయారు చేయబడింది. ఈ వినాయకుడి ముందే మనకి స్ఫటికలింగం కూడా దర్శనమిస్తుంది. స్ఫటికలింగం మనకు చాలా అరుదుగా కనపడుతుంది. ఇప్పుడు మనం దర్శించుకుందాం. ఓం నమః శివాయ. ఇందాక చెప్పాను కదా, ఈ ఆలయము రామాలయము అని పిలిచేవారు. 2017వ సంవత్సరం నుండి విజయ రామాలయంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఇక్కడ విజయ గణపతిని ప్రతిష్ఠించారు. అందుకే ఇప్పుడు ఈ దేవాలయాన్ని విజయ రామాలయం అని పిలుచుకుంటున్నారు. శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన వినాయకుడి ఆలయం పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. ఈయన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన ఈ దేవాలయం ప్రాముఖ్యత గురించి పూజారి గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీశైలేశదయాపాత్రం దీపత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రంజయామాతరమునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. భక్త మహాశయులందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు. నా పేరు తారక రామాచార్యులు. విజయరామాలయ దేవస్థానంలో అర్చకత్వం చేస్తున్నాను. ఈ దేవాలయం 2018లో నిర్మించబడినది. ఆ 2018 నుండి 2019 వరకు నిర్వహించి 2019 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఈ విగ్రహ ప్రతిష్టాపన అనేది మన ఆలయంలో మా విజయ రామచంద్ర స్వామి వారి దేవాలయంలో అంగరంగ వైభవంగా 2019 ఫిబ్రవరి నెలలో
ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇది విగ్రహ ప్రతిష్టాపన అనేది ఈ స్థల మహత్యం ఏంటిది అంటే 250 ఏళ్ల క్రితం చరిత్ర గల ఈ స్థల మహత్యం దీనిది. ఈ రామచంద్ర స్వామి వారి ఈ కోరికనైనా కూడాను అందరి కోరికలు నెరవేరుస్తారు. కాబట్టి భక్తులంతా కూడా ప్రతి శ్రీరామనవమి రోజున అధిక సంఖ్యలో వచ్చి ఆ రాముడిని కొలిచి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకుంటాము. మరియు అలాగే ఈ రామచంద్ర స్వామి వారి దేవాలయంలో చూసుకున్నట్లయితే చండీ అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా మనం అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకుంటాము. 9 రోజులు ఆ చండీ అమ్మవారు 9 నవరాత్రులలో 9 అవతారాల్లో మనందరికీ కూడా ఇక్కడ దర్శనమిస్తారు. అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ప్రతినిత్యము కూడా చండీ హోమముతో ఆ అమ్మవారిని కొలుచుకుంటూ ఈ 9 రోజులు కూడా చాలా మహిమగల అమ్మవారిని, ఆ అమ్మవారికి శక్తి రూపంగా మనందరికీ కూడా శక్తిని ప్రసాదించేటట్టుగా మనందరము కూడా ఈ దేవి శరన్నవరాత్రులు చేసుకుంటాం. మరియు అలాగే రామచంద్ర స్వామి వారి పక్కన చూసుకున్నట్లయితే శ్రీ విజయ గణపతి స్వామి మరియు అమృత రామలింగేశ్వర స్వామి. విజయ గణపతి స్వామికి అయితే ప్రతి వినాయక చవితి రోజున ప్రతి నిత్యము ఉదయమే అభిషేకము, స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికార్చనతో అర్చన. ఈ ప్రతి సంకటార చతుర్థి రోజున స్వామివారికి అభిషేకం ఉంటుంది 6:30కు. ఉదయము హోమం ఉంటుంది 9 గంటలకు. ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే ప్రతినిత్యము ఒక సంవత్సరం పాటున రాముడు వారి నక్షత్రం ప్రకారంగా చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రంలో రామచంద్రస్వామి వారు జన్మించినారు. ఆ నక్షత్రం రోజున ఉదయం 6:30కు స్వామివారి మూల విరాట్లకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ తదనంతరము 9:30కు స్వామివారి హవన కార్యక్రమం కూడా ఉంటుంది. మరియు అలాగే ప్రతి అమావాస్య రోజున కూడా అమ్మవారికి అదే విధంగా 6:30కు అభిషేక కార్యక్రమం, మరియు అలాగే 9:30కు అమ్మవారి మూల మంత్రంతో హవన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ప్రతి సంకటార చతుర్థి, సంకటార అంటే ప్రపంచ వ్యాప్తంలో జరిగే మహాగణాధిపతి అభిషేకం ఇది సంకటార చతుర్థి అని మనం కొలుచుకొని గణపతికి అభిషేకం చేసుకుంటాము. ప్రతి సంకటార చతుర్థి ఇది జరుపుకుంటాము. ఉదయమే స్వామివారి అభిషేక హోమం ఉంటుంది 9:30కు. ఆ తరువాత సాయంత్రం 6:30కు అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకానికి భక్తులంతా చాలా అధిక సంఖ్యలో విచ్చేసి ఆ అభిషేకాన్ని తిలగించి ఆ తదనంతరం స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా స్వీకరిస్తారు. మరొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ మేధా దక్షిణామూర్తి అంటే గురువు అంశ, గురువుకి గురువు అయిన ఆ దక్షిణామూర్తి ప్రపంచ వ్యాప్తంలో ఎక్కడా కూడా ఈ సరూర్ నగర్ ప్రాంతంలో అయినా కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ మేధా దక్షిణామూర్తి అనేది ఎక్కడా లేదు. కాబట్టి ఈ విజయ రామచంద్ర స్వామి దేవాలయంలోనే ఈ మేధా దక్షిణామూర్తి అనే విగ్రహాన్ని కూడా ఫిబ్రవరి 2019లో ప్రతిష్టాపన చేసుకున్నాం. ప్రతి గురువారం రోజునే స్వామివారికి అభిషేకం ఉంటుంది. మరియు అలాగే దక్షిణామూర్తి పక్కన చూసుకున్నట్లయితే దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. దక్షిణముఖంగా స్వామివారిని చూస్తూ మనందరినీ కూడా కొలుస్తూ ఆ ప్రతి మంగళవారం శనివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఉదయమే స్వామివారి అభిషేకం ఉంటుంది. ఆ తదనంతరం అలంకరణ, స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సింధూర అర్చన ఉంటుంది. ఇది ఈ దేవాలయ విశిష్టత. ఇక్కడికి ఎంతో మంది భక్తులంతా విచ్చేసి వాళ్ళకు కోరికలను కూడా నిర్వహించుకునేటట్టుగా అమ్మవారిని మరియు రామచంద్ర స్వామి వారిని కొలుచుకొని, ఎస్పెషల్గా అయితే చూసుకున్నట్లయితే చండీ అమ్మవారిని మనము కొలిచినట్లయితే అమ్మవారి కోరిక మనం ఏదైతే కోరిక నెరవేరుతుందో ఆ కోరిక ఇక్కడ సకల ఐశ్వర్యాలు ఏదైనా కూడా మనం కోరుకుంటామో అమ్మవారు మనకి నెరవేరుస్తారు. కాబట్టి ఈ 2050 ఏళ్ల చరిత్ర గల ఈ విజయరామచంద్ర స్వామి దేవాలయము ప్రతి నిత్యము కూడా అంగరంగ వైభవంతో ఆ విజయరామచంద్ర స్వామి వారు మరియు చండీ అమ్మవారు మరియు దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి, సిద్ధి వినాయకుడు, అమృత రామలింగేశ్వర స్వామి మరియు మేధా దక్షిణామూర్తి ఇవి మనకు ఈ పైన ప్రాంగణంలో కొలుతీరున్నటువంటి ఆలయాలు. మూల విరాట్ల ఆలయాలు ఏవి అంటే శ్రీ వినాయక స్వామి,
రామచంద్ర స్వామి మరియు చండీ అమ్మవారు. ఇవి ఈ 3 రూపాల గల ఆలయాలు ప్రధాన ఆలయాలు. అవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇవి ఉపాలయాలు. ఇవన్నీ ఉపాలయాలు అంటే వాటికి కూడా శక్తి స్వరూపంగా మనందరం కూడా జపాలు ఇవన్నీ చేసుకొని ఇక్కడ కొలువు తీరించాము. కాబట్టి భక్తులంతా కూడా వచ్చి ఈ ఆలయంలో మీ కోరికలను స్వామివారి ముందర మరియు అమ్మవారి ముందర విన్నపించుకున్నట్లయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి భక్తులంతా విచ్చేసి మా ఆలయానికి స్వామివారిని దర్శించుకొని ఆ జన్మ చరితార్థం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. చూశారు కదా, దర్శించుకున్నారు కదా. ఇంత అద్భుతమైన దేవాలయం మన హైదరాబాదులో మనకు చేరువలోనే ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్కసారి దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలామందికి చేరుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక అద్భుతమైన దేవాలయంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. సీతా సమేత